ఊర్లల్లా ఉష్క దవ్వుకపోతుర్రు, మట్టి పేల లేకుండా మట్టిని ఎత్తుకపోతుర్రు, అడవిలో చెట్టు లేకుండా చెట్లు కొట్టుకపోతుర్రు అని ఊర్లో ఎవరన్నా పోయి కంప్లైంట్ చేస్తే ఊకుంటారా అనోళ్ళ? మా జోలికొస్తే మర్యాద దక్కదని మొదలు బెదిరిస్తారు. అయినా భయపడకుంటే కొడతారు, కొందరైతే ప్రాణాలే తీస్తారు. ఎవ్వరికి లేని బాధ నీకేంది అని తోటి ఊరోళ్ళు కూడా కొట్టినోళ్ళకే సపోర్ట్ చేస్తారు. గసొంటి ముచ్చట్నే అయిందోళ్ళ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం దిక్కు. కరవమంటే కప్ప కోపం, ఇడువమంటే పాము కోపం అనే ధర్మ సంకట పరిస్థితి అంటే ఇదేనేమో. అంబేద్కర్ కోనసీమ జిల్లా సన్నవిల్లి అనే ఊర్లే సాపల చెరువు మీద ఊకే ఈ పిల్లగాడు కంప్లైంట్ ఇస్తున్నాడని కోపం చేసిన ఆక్వా రైతులు ఇట్లా పిల్లగాడిని దొరికించుకొని కట్టేసి మస్తు కొట్టిర్రు. ఇక ఆయన ఫోన్ వాళ్ళకు కొట్టిర్రు. ఊరిలో కొంతమంది అక్రమంగా చేపల చెరువులు, రొయ్యల చెరువులు దవ్వి నీటి కాలుష్యం చేస్తున్నారు, ఊర్లో పర్యావరణం పాడు చేస్తున్నారని దుర్గా ప్రసాద్ అనే ఈ బ్రదరు కోర్టులో పిటిషన్ వేసిండట. కోర్టు ఏమో ఊర్లే ఎసొంటి చెరువుల తవ్వకాలు చేయొద్దని ఆర్డర్ వేసింది. అయినా కూడా కోర్టు ఆర్డర్ లెక్క చేయకుండా కొంతమంది రైతులు చేపల చెరువులు తవుడు పెట్టిర్రట. ఈ దుర్గా ప్రసాద్ మళ్ళా ఊకోలే, పోయి ఆక్వా ఆఫీసర్లకు ఫిర్యాదు అయ్యిండు. వాళ్ళు ఏందయని బాధ ఊకే మా దగ్గరకు వస్తున్నావు, సరే ఏం చర్యలు తీసుకోమంటావు, మాకు సాక్ష్యం కావాలి కదా, ముందుగా నువ్వు ఏడ చెరువులు తవ్విరో ఆడ పోయి ఫోటోలు వీడియోలు తీసుకొని రాపో, అప్పుడు యాక్షన్ తీసుకుంటామని అన్నారట. ఇక వాళ్ళ మాటలు నమ్మి చెరువుల కాడికి పోయి ఫోటోలు వీడియోలు తీసింది దుర్గా ప్రసాద్. ఇగేమున్నది మళ్ళేం చేద్దామని వచ్చినవరా అనుకుంటా దుర్గా ప్రసాద్ ను రౌండప్ చేసి గుంజకు కట్టిర్రు, పొట్టు కొట్టిర్రు. అంతేనా బ్రదరు? చెరువుల దగ్గరికి వెళ్ళి ఫోటో తీస్తుంటే ఆక్వా రైతులు నా మీద నలుగురు కలిసి నన్ను ఆ సమీపంలో ఉన్న చెరువు సమీపంలో ఉన్న పాక స్తంభానికి కట్టేసి కర్రలతోటి ఇనపరాడుతోటి హింసలు పెట్టారని మొత్తం తల నుంచి మెడ, కాళ్ళు, నడుము మొత్తం అన్ని చోట్ల తీవ్రంగా కొట్టేశారని. చేపల చెరువులు లాస్ అయి మేము ఏడుస్తుంటే ఈ పిల్లగాడేమో నీళ్లు పాడైతున్నాయి, భూమి పాడైతున్నదని మా మీద కేసులు వేస్తున్నాడని రైతులు అంటున్నారు. ఇక ఈ మొత్తం కతిన్న పోలీసు వాళ్ళు రైతుల మీదనైతే ఇప్పుడైతే కేసు రాసిర్రు. కానీ ఓదికేమో రైతులకు చేపల చెరువులే బతుకు తెరువులే. ఈ పిల్లగాడు అంటున్నది కూడా కరెక్టే. మరి ఇక పోలీసు వాళ్ళు ఏం తేలుస్తారో చూడాలిగా.